ఈరోజు బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఇల్లీగల్గా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అదేవిధంగా ఆర్టికల్ 2021 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్టికల్స్ రూల్స్ ప్రకారం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం కూడా ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసే ముందు అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, ఎలాంటి రీజన్స్ కావచ్చు, ఎలాంటి గ్రౌండ్స్ కావచ్చు చూపించకుండా కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేస్తూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ రాంగని చెప్పి ఈరోజు మేము డీజీపీ గారికి, ఏసీపీ గారికి, కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిజికల్గా వాళ్ళు తీసుకున్నప్పటికీ మేము ఆన్లైన్లో ఈ కంప్లైంట్ చేయడం, ఎందుకంటే అరెస్ట్ ఇల్లీగల్ అయినప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఇమీడియట్గా రిమాండ్ని ఆపాలని, అదేవిధంగా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం డిమాండ్ చేస్తూ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఇల్లీగల్గా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అదేవిధంగా ఆర్టికల్ 2021 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్టికల్స్ రూల్స్ ప్రకారం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం కూడా ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసే ముందు అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, ఎలాంటి రీజన్స్ కావచ్చు, ఎలాంటి గ్రౌండ్స్ కావచ్చు చూపించకుండా కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేస్తూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ రాంగని చెప్పి ఈరోజు మేము డీజీపీ గారికి, ఏసీపీ గారికి, కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిజికల్గా వాళ్ళు తీసుకున్నప్పటికీ మేము ఆన్లైన్లో ఈ కంప్లైంట్ చేయడం, ఎందుకంటే అరెస్ట్ ఇల్లీగల్ అయినప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఇమీడియట్గా రిమాండ్ని ఆపాలని, అదేవిధంగా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం డిమాండ్ చేస్తూ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.